దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమమునకు నన్ను ఆహ్వానించిన మల్లేశ్వరం గారు, వారి బిడ్డలు కుమార్, మౌనిక, ప్రత్యూష, అనిల్, ఆ బిడ్డలకు నా వందన దీవెనలండి. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రేమపూర్వకంగా కుమార్, మౌనిక గారిని ఆహ్వానిస్తున్నాను. నేను నార్మల్ చెకప్ అని చెప్పి వెళ్ళాను అనమాట హాస్పిటల్కి. ఆ టైంలో డాక్టర్ చూసి ఏమీ లేదు, అసలు అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి అని చెప్పారనమాట. అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. జస్ట్ నార్మల్ చెకప్ అని వెళ్ళాను. నాకు ఇంకా టైం కూడా ఉందన్నమాట, డ్యూ డేట్ ఇంకా అప్పుడే కాదనమాట. అది వెంటనే మా వారికి కాల్ చేసి చెప్పాను, అత్తయ్య కాల్ చేసి చెప్పాను అనమాట. వెంటనే వాళ్ళు వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి అడిగామన్నమాట. నైట్కే జాయిన్ అవ్వండి, లేదా కొంచెం సీరియస్ అవుతుంది, ఉమ్మనీరు అయితే అసలు లేదు, బేబీకి ప్రాబ్లం అవుతుందని చెప్పారనమాట. టైంలో నార్మల్ డెలివరీకి అని చెప్పి మేము చాలా ట్రై చేసాము. నెక్స్ట్ డే 6కి జాయిన్ అయ్యాము హాస్పిటల్లో. ఈవినింగ్ 7 వరకు నార్మల్కి ట్రై చేసాం, కానీ అది అవ్వలేదన్నమాట అసలు. ఇంకా డాక్టర్ లాస్ట్ టైం వచ్చి చెక్ చేసి అసలు అతనికి డైల్యూట్ అయితే ఏం అవ్వలేదు, ఇంకా లేట్ చేస్తే మాత్రం ఇద్దరికి సీరియస్ అవుతుంది అని చెప్పారనమాట డాక్టర్. ఇంకా వెంటనే అంకుల్కి కాల్ చేసి మాట్లాడాము. అంకుల్ కూడా డాక్టర్ ఏం చెప్తే చేయండి అని చెప్పారనమాట. ఇంకా ప్రేయర్ చేసుకుని సిజేరియన్కి ఓకే చేసేసారు. వితిన్ 10 మినిట్స్లో నన్ను వెంటనే తీసుకువెళ్ళి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారనమాట. ఇంకా పాప పుట్టింది. దేవుని దయ వల్ల చక్కటి కుమార్తెను మాకు దేవుడు అనుగ్రహించారు. పాప పేరు ఆయన గ్లోరియా. నెక్స్ట్ డే నర్స్ వచ్చి చెప్పారనమాట, కొంచెం మీరు లేట్ చేసినా సరే పాపకి నీకు ఇద్దరికి ప్రమాదం అయ్యేది, పాప ఆల్రెడీ ఉమ్మనీరు కూడా మింగేసింది అని చెప్పారనమాట. అది దేవుడు తప్పించారు. చాలా చాలా శ్రేష్టమైన కుమార్తెను మాకు దయచేశారనమాట. పాప పుట్టిన తర్వాత కూడా జాండీస్కి కూడా చాలా ఇబ్బంది అయింది. ఒక 5-6 టైమ్స్ మేము తీసుకెళ్ళాము. లాస్ట్ 1 పాయింట్ దగ్గర డాక్టర్ ఎప్పుడు చెక్ చేసి ఇంకా 1 పాయింట్ ఉంది, జాయిన్ చేయను, బాక్స్లో పెట్టమని చెప్పేవారనమాట. అది చాలా ఇబ్బంది అయ్యింది. ఒక్కటే లాస్ట్ టైం ఇంకా ప్రేయర్ ఆయిల్ రాసి ఇదే లాస్ట్ టైం అవ్వాలి తండ్రి, ఇంకా డాక్టర్ జాయిన్ అవ్వక్కర్లేదు అని చెప్పాలి అని ప్రేయర్ చేసుకున్నాం. దేవుని మహాదయ వలన అవసరం లేదని చెప్పారనమాట. పాపకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేశారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇచ్చిన సాక్షిని దేవుడు చూపించారు. పెళ్లి విషయంలో నేను ప్రత్యేకించుకోవడం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మా రక్షణ పొందిన బిడ్డను ఆయనకి వరంగా ఇచ్చారు. దాన్ని బట్టి ప్రతి దినము కూడా నేను స్తుతించుకుంటా ఉన్నాను. అలాగే బిడ్డల గురించి నేను అయితే ప్రత్యేకించుకోలేదు, ప్రార్థన చేయలేదు. ఎందుకంటే మన అడిగిన సమయంలో ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారో, ఎవరు వస్తారో నా ఉద్దేశంతో ఆయన నీ చిత్తం ఎప్పుడైతే అప్పుడు నాకు దయచేయండి. కానీ నాకు మాట్లాడితే నేను చాలా సంతోషిస్తాను అనుకున్నాను అని ప్రార్థన చేసుకున్నాను. కానీ నాతో దేవుడు బిడ్డ గురించి మాట్లాడలేదు. పవన్ చెన్నైలో ఉన్నారు. ఆ చెన్నై టైంలో అక్కడ బాగా ఫుల్గా వరదలు వచ్చేసినాయి, ఫుడ్ లేదు. ఆ టైంలో తను అన్ని ఇబ్బందులుగానే ఉన్నారు. అప్పుడు దేవుడు నేను ప్రియులు నిద్రించేటట్టుగా నేను దయచేస్తున్నాను అని చెప్పేసి ఒక వాక్యాన్ని, ఆ అధ్యాయాన్ని బాబుకి గుర్తు చేశారు. అది మాట్లాడినప్పుడు నేను అయ్యగారితో కూడా చెప్పి నేను అన్నాను, బాబుకి అంతా చుట్టూతో నీళ్లు ఉన్నప్పటికీ ప్రియులు నిద్రించున్న ఆహారం ఇస్తానని అలాగ మాట్లాడారో అలాగే బాబుకి ఆహారం దయచేశారు. ఇబ్బంది పడలేదు. మేము ఎంతగానో భయపడ్డాము, ఫోన్ కలవడం లేదు, ఎలా ఉందో బాబు పరిస్థితి చాలా ఏడ్చుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడే మాట్లాడి ఫుడ్ అందించారు అని. కానీ ఆ సమయంలో ఆ వాక్యం దైవసేనకు చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు అయ్యగారు. దానికి మాట మామూలుగా చెప్పేశారు. దాన్ని బట్టి నేను అవునా కాదా, అది దాని గురించి మాట కాదేమో, అయ్యగారు చెప్పారు కదా ఎలాంటి వారికైనా ఆహారం అందుతుంది అని చెప్పి ఒక పదాన్ని చెప్పారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. తర్వాత మరి అయ్యగారు ఆ వచనాన్ని ధ్యానించినట్లున్నారు. తర్వాత ఒక శనివారం రోజు ఆ వాక్యం తీసి
గారు మామూలు వాక్యంగా చెప్పారు. అదే అధ్యాయంలో తన బిడ్డలు నిద్రించుండగా బహుమానాన్ని ఇస్తాను, బిడ్డల్ని ఇస్తాను అనే వాగ్దానం దానిలో ఉంది అని చెప్పేసి వాక్యం ద్వారా చెప్పారు. అప్పుడు నేను మోకరించి అవునయ్యా నేను గమనించుకోలేదు, ఇది ఆహారం అనుకున్నాను అని చెప్పాను. దానిలో ఆ వాగ్దానము అది బిడ్డల గురించి బహుమానం ఇస్తామని మాట్లాడారంట. అలా ముందుగా మాట్లాడి పాపతో అలా గర్భఫలాన్ని ఆయన దయచేశారు. ఆ తర్వాత పాపతో కూడా చాలాసార్లు మాట్లాడారు ఈ గర్భఫలం గురించి. నేనైతే బాబు పుట్టాడేమోనని చెప్పేసి చాలా అనుకున్నాను. ఎందుకంటే నేను అడిగిన ప్రతి క్షణం కూడా నీ పని కొరకే నాకు బిడ్డలు కావాలి, నీ పని కొరకే నాకు బిడ్డలు కావాలి, ఇలాగే నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అలా చేసుకుంటున్న సమయంలో పాప పుట్టగానే నేను ఒక క్షణం అవునా అన్నట్లుగా దిగాలు పడ్డాను. వెంటనే నా కూతురు ద్వారా దేవుడు గతించారు. ఎవరిని ఇస్తే ఏంటి, దేవుడు ఇచ్చారు. ఆ దేవుడు ఇచ్చిన బిడ్డను మాట్లాడిచ్చిన బిడ్డను ఖచ్చితంగా దేవుడు పని కాస్తుంది. వాసిబారపడి మాకు తర్వాత నన్ను నా బిడ్డ ద్వారా దేవుడు హెచ్చరించారు. దాన్ని బట్టి దేవుడిని స్థుతించుకుంటూ నా బిడ్డను పెంచుకుంటున్నాను. మీరందరూ కూడా ఆ బిడ్డ దేవుడి పనిలో బలంగా వాడకూడదని ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, ఈ సంతోషభరితమైన ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన బిడ్డలు వారి శారీరక ఎదుగుదలను బట్టి మేము సంతోషిస్తూ, ఇప్పటి వరకు ద్రవాహారం తీసుకున్న బిడ్డ ఈ దినం నుండి ఘనాహారం తీసుకోవాలి అని, అందుకు మీరు ఆ బిడ్డను సిద్ధపరిచారు అని మేము సంతోషించి ఈ వేడుకను నైనా మీ సన్నిధిలో మీ నామము పేరట చేయడానికి మేమందరం ఇక్కడ పూనుకున్నాం. మాకు సహాయం చేయండి. ఇందుని గురించి మీ ఆలోచనలు మేము ఎరుగునట్లు మీ పక్షంగా నిలబడి ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకునండి. నేను మీ దాసుడను, మీ సేవకుడను అయ్యా. మీ కృపను పొందిన వ్యక్తిని గనుక మీకు అప్పగించుకుంటున్నాను. నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేసుకొని అక్షరార్థంగా ఆ పసిబిడ్డ తల్లిదండ్రులకే కాదు మా అందరికీ అవసరమైన మీ మాటలు నా నోట ఉంచండి. అందుకొరకు నన్ను మీ వశుణ్ణి చేసుకొనండి. పరిశుద్ధాత్మదేవ, మీరుండి నన్ను మీ వశుణ్ణి చేసుకొని మీ కార్యము మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించండి. పసిబిడ్డలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరినీ మీ ఆధీనంలోనికి స్వాధీనంలోనికి తీసుకొని ఈ కార్యక్రమం యావత్తు మీ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలిగినట్లుగా మీరు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క నిత్య శక్తి, దేవుని యొక్క దైవిక లక్షణాలు మనం తెలుసుకోవాలి అంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి అని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు. సురేష్, ఆ 2 కుర్చీలు విడిగా ముందు వేయి, ఇంకో 2 కూడా తీసి ముందు వేయి. అలాగే మానవులలో దేవుడు పునరుత్పత్తి ద్వారా బిడ్డల్ని ఇస్తున్నాడు. ఆ బిడ్డలనిచ్చి ఆ బిడ్డల జీవితంలో ప్రతి ఘట్టంలో కూడా మనకి అనేక పాఠాలు నేర్పిస్తున్నారు ఆయన. ఉదాహరణకు మన తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాం, వాళ్ళు మనల్ని కన్నారు. తల్లిదండ్రులకి ఇచ్చిన ఆ బిడ్డకు ఆ తర్వాత చేసేటువంటి పని డోలారోహణ, ఉయ్యాలలో వేయడం. ఆ తదుపరి
అన్నప్రాసన, ఆ తర్వాత అక్షరాభ్యాసం, ఆ తర్వాత నూతన వస్త్రాలు ఇవ్వడం, ఆ తదుపరి వివాహము, మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి పద్ధతులు. ఈ పద్ధతులన్నీ కూడా మనకి అనేక ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి ప్రభు మన జీవితాల్లో అనుమతించారు. అక్షరార్థంగా మన తల్లిదండ్రులకు మనం పుట్టాము, వారు మనల్ని కన్నారు, మనం పుట్టాము. ఇదే మాట ఆత్మ సంబంధమైన విషయంగా మనం చూసినప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అక్షరార్థంగా మన తల్లిదండ్రులకు మనం యాదృచ్ఛికంగా పుట్టలేదు. దేవుడు మన కొరకైన ఒక సంకల్పాన్ని కలిగి అక్షరార్థమైన మన తల్లిదండ్రులకు దేవుడు మనకు తల్లిదండ్రులకు అనుగ్రహించాడు దేవుడు. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా ఒక వ్యక్తి యాదృచ్ఛికంగానో యథాలాపకంగానో ఎవరిని చూసో మారుమనసు పొందలేదు. దేవుడు అనుగ్రహిస్తేనే, అంధకారమున వెలుగు కమ్మని పలికిన దేవుడే అంధకారమయమైన మీ హృదయములలో వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత మూసిన కన్నులు తెరవబడి ఆ సత్యదేవుడిని మనం చూడగలిగాము, అంగీకరించగలిగాము. అప్పుడు మనకి నూతన జన్మానుభవం, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మించాం. మీరు గమనించండి, అక్షరార్థంగా ఆ నూతన జన్మ ఇస్సాకు పుట్టాడు కదా. అబ్రహాము శారాలకు ఇస్సాకు పుట్టినప్పుడు వాళ్ళేమి విందు చేసినట్లుగా మనకు కనపడదు. కానీ అతడు పాలు విడిచినప్పుడు 25వ అధ్యాయము ఆదికాండము 22వ వచనమా 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అతను పుట్టినప్పుడు విందు చేసినట్లుగా ఇక్కడ చూడలేదు. పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడట. ఇవన్నీ మన ఆత్మీయ పాఠాలు. పుట్టినప్పుడు ఆ పుట్టినటువంటి బిడ్డ చక్కగా అన్ని అవయవాలతో, చక్కటి శరీర సౌష్ఠవంతో, అన్ని అవయవాలు దేవుడు తన పోలికలో నిర్మించిన బిడ్డలు ఎలాగున్నారో అలాగూ ఆరోగ్యంగా సంతోషంగా పుడితే ఆ తల్లిదండ్రులకు సంతోషం. అట్లాగే మనము దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు కూడా హృదయపూర్వకంగా ఆయనతో నిబంధన చేసుకుంటే అది ఆయనకి సంతోషం. రెండవది డోలారోహణ, లేక ఉయ్యాల్లో వేస్తున్నాం. ఉయ్యాల్లో ఎందుకు వేస్తున్నాము, దాని గురించి ఎందుకు వేడుక చేయాలి అని అంటే, ఆ తల్లి ప్రసవ సమయాన చాలా బలహీనరాలు అయిపోతుంది. తన పని కూడా తను చేసుకోలేదు. కొద్ది దినాలు గడిచే కొలది తన శరీరాన్ని శక్తి పొందుకుంటుంది. అప్పుడు దాకా ఎవరో సహాయకులు ఉంటారు. తన శరీరం శక్తి పొందుకున్నప్పుడు నెమ్మదిగా తన పనులు తను చేసుకోవడానికి ఉపక్రమిస్తుంది. అలా ఉపక్రమించినప్పుడు ఆ బిడ్డను అలా వదిలిపెట్టి వెళ్ళలేదు. మంచం మీద పండుకోబెట్టో క్రింద పండుకోబెట్టో వెళ్ళలేదు. అలా వెళితే వాడు దొర్లి క్రింద పడి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చుట్టూ గోడల్లాగా ఉన్నటువంటి ఒక ఉయ్యాలను తీసుకొని ఆ ఉయ్యాలకు చేయవలసిన బందోబస్తు చేసి ఆ బిడ్డను ఉయ్యాల్లో వేసి తన పనులు తను చేసుకోవడానికి. అంటే ఆ మొట్టమొదటి ఘట్టంలో అప్పటి వరకు తల్లిని హత్తుకొని ఉన్నటువంటి ఆ బిడ్డ
కొద్ది నిమిషాలు కొద్ది గంటలో తల్లికి దూరంగా ఉండడం అలవాటు అవుతుంది. తల్లి తన పనులు చేసుకోవడానికి ఆ సమయం వెసులుబాటు అవుతుంది. ఆ బిడ్డ క్షేమకరంగా ఉండడానికి ఆ డోలారోహణం అనేది చేస్తాం, ఉయ్యాల్లో వేయడం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఆ విషయం మనకేం తెలియపరుస్తుంది? ఆ తల్లిని విడిచి ఆ బిడ్డ కొద్ది నిమిషాల్లో కొద్ది గంటలో ఒంటరిగా ఉండడం నేర్చుకోవడం అనే ప్రక్రియ అక్కడ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అన్నప్రాసన అనేది ఎందుకు చేస్తున్నాము? అన్నప్రాసన చేయడానికి ఉన్న ఉద్దేశం ఏమిటి? అప్పటి వరకు ద్రవాహారం ఇచ్చాం. ఆ ద్రవాహారాన్నే కంటిన్యూ చేస్తే, పాలనే కంటిన్యూ చేస్తే ఆ బిడ్డ యొక్క శరీర అవయవాలు ఎదగవలసిన విధంగా పరిపూర్ణ స్థాయిలోకి ఎదగవు. అందుకొరకు ఘనాహారం ఇస్తాం. ఈ మాటలకి అర్థమేమిటి? ఆ బిడ్డ శారీరకంగా ఆ వయస్సును బట్టి ఆరోగ్యంగా ఎదుగుతున్నాడు. ఆ బిడ్డ యొక్క జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. తీసుకొని ఆహారము శక్తిగా మారి ఆ బిడ్డ యొక్క శరీరం పరిడవిల్లుతుంది అని అర్థం. మీరు గమనించండి, చాలామంది పిల్లలు వారు పుట్టిన తర్వాత ఆహారాన్ని సరిగా తీసుకోలేరు. నువ్వు పాలిస్తే వెంటనే కక్కేసుకుంటారు, విరోచనం అయిపోతుంది. వీళ్ళు అనేక ప్రయత్నాలు చేసి సాధ్యం కాక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏం పర్వాలేదమ్మా, అన్నీ బాగున్నాయి, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? మీరేం కంగారు పడద్దు, వాడికి ఆకలి అయితే తాగుతాడు అని చెప్పి పంపించేస్తాడు. కానీ బిడ్డ పాలు తాగకపోతే, ఆహారం తీసుకోకపోతే, తిన్నట్టు వామిటింగ్ అయిపోతే ఆ తల్లికి కలవరం లేకుండా ఎలా ఉంటుంది? ఆందోళన లేకుండా ఎలా ఉంటుంది? ఆహారం తీసుకోకపోతే, అది జీర్ణం కాకపోతే ఆ బిడ్డ ఎదుగుదల ఉండదు, చురుగ్గా ఉండరు. కాబట్టి కలవరం ఉంటుంది. ఎంతోమంది బిడ్డల విషయంలో అలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళు సంవత్సరంన్నర వచ్చిన ఆహారాన్ని సరిగా తీసుకోలేక సన్నగా ఉండిపోయి నడవడానికి శక్తి లేక బలహీనులుగా ఉన్న బిడ్డలు మన పరిచర్యలో కూడా ఉన్నారు. అలాంటి వారు ఇలాంటి సందర్భంలో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? అలాగే ఆ తర్వాత పుట్టు వెంట్రుకలు తీయడం. ఈ పని ఎందుకు చేస్తారు? ఈ పని చేయడం ద్వారా దేవుడు మనకేం నేర్పుతున్నాడు? ఈ పని చేసేటప్పుడు ఎందుకు చేస్తారంటే, మన తలను చూసినప్పుడు ఈ కుడి ఎడమల వెనక వైపు ఈ కపోలానికి బలమైన ఎముకలు ఉంటాయి పుట్టినప్పుడు. కానీ మాడు ముందు భాగంలో ఎముక ఉండదు, అది ఒక దృఢమైన లేయర్ మాత్రమే ఉంటుంది. వానికి పుట్టు వెంట్రుకలు తీస్తున్నాము అంటే అర్థం ఏమిటి అంటే, ఆ మాడుకు ముందు భాగంలో ఉన్నటువంటి ఆ లేయర్ ఏదైతే ఉందో అది గట్టిపడిందని అర్థం. అది గట్టిపడడానికి ఇంచుమించు 1 సంవత్సరం కనీసం, లేకుంటే ఎక్కువ సమయము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా ఉంటుంది. ఒకవేళ ఆ లేయర్ గట్టిపడకుండానే మనం తీసుకువెళ్ళామనుకోండి బార్బర్ దగ్గరకు, అక్కడ కూర్చోబెడితే వీడెవడో కొత్తడు వచ్చాడు, నా తలకాయని పట్టుకొని నన్ను ఏదో చేస్తున్నాడని వాడు చాలా వేగంగా, ఒక సెకండ్లో 60 కూడా ఉండదు, అంత తక్కువ సమయంలో వేగంగా తల తిప్పేసుకుంటారు పిల్లలు. అలాంటప్పుడు ఆ కత్తెర పొరపాటున ఇక్కడ తగిలితే మెదడులోకి వెళ్ళిపోతుంది. చాలా ప్రమాదం అది. కనుకనే మన పెద్దలు అలాగ తెలియపరిచారు. ఈ పుట్టు వెంట్రుకలు తీసే సమయము కొంత, ఒక పీరియడ్, అది ఒక 1 year 2 years 3 years అట్లాగా ఆ పిల్లల యొక్క శారీరక సౌష్ఠవాన్ని బట్టి అక్కడ కూడా మనము ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటాం. ఎదిగేటువంటి వయసులో నిర్ణయాలు తీసుకొని నెరవేర్చే విషయంలో. ఇలాగున మన జీవితంలో ప్రతి విషయంలో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అది పుట్టినప్పుడు కానీ, లేకుంటే ఉయ్యాల్లో వేసినప్పుడు కానీ,
అన్నప్రాసన సమయం కానీ, ఇలా పుట్టు వెంట్రుకలు తీయడం కానీ, ప్రతి విషయంలో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటాం. ఈరోజు మనం అన్నప్రాసన అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కాబట్టి అందుకు సంబంధించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. దీనిలో ప్రాథమిక విషయము, మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, ఆ బిడ్డ యొక్క జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని రుజువు మనకు. అది రుజువైంది. చక్కగా మనం ఇచ్చిన ఫీడింగ్ తను తీసుకుంటూ డైజెస్ట్ అవుతుంది, అన్నీ క్రమంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఘనాహారం ఇవ్వడానికి ముందుకొచ్చాం. ఈ విషయాల గురించి ఆధ్యాత్మిక విషయాల్లో మనం పరిశీలిస్తే బైబిల్లో మనల్ని బట్టి దేవుడు సంతోషించే 3 ప్రాముఖ్యమైన ఘట్టాలు మనకు కనబడతాయి. ఒకటి, ఆ బిడ్డ జన్మించినప్పుడు, అంటే మారు మనస్సు పొంది నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు పరలోకం సంతోషిస్తుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అవునా? 10వ వచనం, 6వ వచనంలో ఉంటుంది, 10వ వచనంలో ఉంటుంది. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మారు మనసు పొందేటువంటి బిడ్డల గురించి. ఈ మారు మనసు పొందిన తర్వాత ఈ అధ్యాయంలో 3 ఉపమానాలు దేవుడు సంతోషించే విషయాలు. పోయిన గొర్రె దొరకడము, పోయిన నాణెము దొరకడము, పోయిన కుమారుడు. ఇలాగ మారు మనసు పొందినటువంటి వ్యక్తులు దేవుని నుండి దూరమై, ఆ తప్పిపోయిన కుమారుడిలాగా. వాడు తప్పిపోయిన కుమారుడు కాదు, వాడికి తెలుసు తండ్రి దగ్గర ఎలా ఉంటుందో, లోకంలో ఉంటే ఎలా ఉంటుందో. వాడు తప్పించుకుపోయాడు వాడి ఇష్టాలు నెరవేర్చుకోవడానికి. వెళ్ళాడు, ఆస్తినంతా పోగొట్టుకున్నాడు, స్నేహితులు విడిచిపెట్టారు, చెడ్డ అలవాట్లకు బానిసాడు, చివరికి ఆహారం దొరక్క పందులు తినే పొట్టుతో పాటు. అప్పుడు అతని హృదయంలో ఉంది తండ్రిని గురించిన ఆశ, తండ్రిని గురించినటువంటి ఆలోచన అతని హృదయంలో ఉంది. వెళ్ళి ఏమనుకున్నాడు? తండ్రి, నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశానని చెప్పాలని వచ్చాడు. కానీ ఆ తండ్రి పరుగున వచ్చేసి మెడ మీద పడి సంతోషపడి ముద్దు పెట్టుకొని పని వాళ్ళకి ఆజ్ఞాపించి పోగొట్టుకున్నవన్నీ, నూతన వస్త్రాలు అయితేనేమి, అధికార సూచన అయినటువంటి ఉంగరం అయితేనేమి, పాదరక్షలు అయితేనేమి, అతనికి కావాల్సినవన్నీ ఏవేవి పోగొట్టుకున్నాడు అవన్నీ ఇచ్చాడు. నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు. పరలోకం ఎప్పుడు సంతోషిస్తుంది అంటే, ఈ లోకంలో నుండి నువ్వు మారు మనసు పొంది నూతనంగా జన్మించినప్పుడు, ఏదైనా కారణం చేత ఆయనతో ఉంటూ తొలగిపోయి తప్పిపోయి మరలా కొట్టబడి అవమానించబడి నా తండ్రి దగ్గర నేను సంతోషంగా ఉంటాను, ఆయన నుండి అనేక మంది పనివారు ఉన్నారు, నేనైతే కుమారుణ్ణి, ఆయన కుమారుడిగా ఉండడానికి నాకు యోగ్యత లేదు, కానీ కనీసం పనివాడిగా ఉంటాను నా ఆకలి కొరకు అని వచ్చినప్పుడు ఆ తండ్రి పనివాడిగా చేర్చుకోలేదు, కానీ కుమారుడిగానే చేర్చుకున్నాడు. ఆ తండ్రి సంతోషించాడు అని లేఖనం మనకు చెప్తుంది. నిన్ను బట్టి దేవుడు సంతోషించే మొట్టమొదటి ఘట్టం అది. అక్షరార్థంగా బిడ్డ పుట్టినప్పుడు మనం ఎలాగో సంతోషిస్తామో అలాగే మనం మారు మనసు పొంది దేవునితో సమాధాన పడినప్పుడు, నూతన జన్మ అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినప్పుడు ఆయన సంతోషిస్తారు. రెండవదిగా ఈ ఘనాహారం ఇచ్చినప్పుడు ఆయన సంతోషిస్తాం. మనం సంతోషిస్తున్నాం కదా, ఈరోజు మనమందరం మన పనులు ప్రక్కన పెట్టి ఎందుకు వచ్చాం? ఆ బిడ్డ ఘనాహారం తీసుకుంటుందని, ఆ సంతోషంలో మనం కూడా పాలు పంపులు పొందాలని. అలాగే ఇక్కడైతే మనకు అర్థమైంది, ప్రతిరోజు ఆ బిడ్డను మనం చేతులతో పట్టుకొని ఫీడింగ్ ఇస్తున్నాము, ఆ బిడ్డ యొక్క ఎదుగుదలను స్పష్టంగా గమనిస్తున్నాం, మనకు అర్థమైంది ఆ బిడ్డ ఘనాహారం తీసుకోవడానికి సిద్ధపరచబడిందని. మరి పరలోకములో ఉన్న దేవునికి రక్షణ పొందిన నీవు ఘనాహారం తీసుకోవడానికి సిద్ధపరచబడ్డావని దేవునికి ఎలా తెలుస్తుంది? పరలోకంలో ఉన్న దేవదూతలకు ఎలాగో తెలుస్తుంది? అవును కదా. ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఆ బిడ్డ యొక్క ప్రాథమిక అవసరతలు ఏంటి? ఫీడింగ్, శుభ్రంగా ఉండాలి, తనకు ఆహ్లాదం కలిగించే పరిస్థితులు ఉండాలి.
అలాగే రక్షణ పొందిన వ్యక్తి ప్రారంభ దశలో కోరుకునేది ఏమిటి? నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా వ్యాపారం, నా ఉద్యోగం, నేను హ్యాపీగా ఉండాలి, నాకే ప్రాబ్లం ఉండకూడదు. ఈ భౌతికపరమైన విషయాలను బట్టి ఆనందించే వ్యక్తికి ఉంటే వాడు పసిపిల్లాడు. మనం చదివిన మూలవాక్యంలో మనకు తెలియపరుస్తున్న విషయం అదే. ఈ భౌతికపరమైన విషయాలను గురించి కాక ఆత్మ సంబంధమైన విషయాలను గురించి నువ్వు అడగడం ప్రారంభించినప్పుడు అప్పుడు పరలోకంలో వాళ్ళు సంతోషపడతారట. ఎలాగో చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. 1 నువ్వు గ్రహింపలేని, 2 గొప్పవి, 3 గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాయి. ఎందుకు నువ్వు గ్రహించలేని విషయాలు నువ్వు తెలుసుకోవాలి? ఎందుకు గూఢమైన విషయాలు నువ్వు తెలుసుకోవాలి? ఎందుకు గొప్ప సంగతులు నువ్వు తెలుసుకోవాలి అంటే ఇదే ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో చెప్తాడు. 23వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. దేవుడు నిన్ను బట్టి ఎప్పుడు ఆనందిస్తాడు? నువ్వెప్పుడు పాలు తాగే బిడ్డగానే ఉంటే ఆనందిస్తాడా? లేదు. ఆయనను గురించి పరిశీలనగా తెలుసుకోవడం, ఆయనను గురించి తెలుసుకోవాల్సిన విషయాల్లో గూఢమైన విషయాలు ఉన్నాయి, గొప్ప విషయాలు ఉన్నాయి, గ్రహింప శక్యం కాని విషయాలు ఉన్నాయి. దానియేలుతో గాబ్రియల్ చెప్తాడు, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా ఇజ్రాయేలీలు విడుదల ఎప్పుడని, నేను పరలోకం నుండి సందేశాన్ని తీసుకొచ్చా. 9:28, 10:21 దానియేలు ప్రవచన గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. నువ్వు పరలోకం నుండి తీసుకొచ్చిన విషయాలు నువ్వు గ్రహించలేవు. నువ్వు అడుగుతుంది నీ భౌతికపరమైన విషయాల కొరకు కాదు, దేవుని జనాంగం యొక్క విడుదల కొరకు నువ్వు అడుగుతున్నావు. కాబట్టి ఆ విషయాలు నేను నీకు చెప్తే అర్థం కావు, నువ్వు గ్రహించలేవు. గ్రహించడానికి కూడా నేనే నీకు శక్తినిస్తా అని ఆ విషయాలు తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. మనకు చిరపరిచితుడైనటువంటి భక్తుడు, దీర్ఘదర్శి, ప్రవక్త, ఆయన ద్వారా అనేక కీర్తనలు రాయబడ్డాయి. దావీదు దేవుని చిత్తానుసారుడైన మనుషుడైన, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు. దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు, ఆయన దీర్ఘదర్శి, ఆయన ప్రవక్త, అనేక కీర్తనలు రాశాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? 119వ కీర్తన 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. ఏమిటయ్యా ఇన్ని కీర్తనలు రాశావు కదా, దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు కదా, దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు కదా, దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు కదా, నీకు తెలియదా ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన విషయాలు? నాకు తెలియట్లేదయ్యా, అవేవో నాకు బయలుపరచు. అలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు ఘనమైన ఆహారం తీసుకోవడానికి సిద్ధపరచబడిన వ్యక్తివని పరలోకం సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డను దేవుని పని చేయాలి, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క మార్గాలు ఆ బిడ్డలకి బోధించాలి అని మీరు ఉద్దేశించినప్పుడు మొదటగా మీరు ఆ మార్గాలు తెలుసుకోవాలి. ఆ మార్గాలు ఎలా తెలుస్తాయి? లేఖనాల్లో ఉన్న ఆ విషయాలు తెలియాలి అంటే ఇర్మియా 33:3 మొరపెట్టాలి. అయ్యా మా జీవితాల్లో ఈ సక్సెస్ ఎందుకు వచ్చింది, ఈ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది, మమ్మల్ని జత చేయడం అనుకున్న ఉద్దేశం ఏమిటి, ఏ ప్రజల ఆశీర్వాదం కొరకు మమ్మల్ని పిలిచారు, అందుకొరకైనా మీ సంకల్పం, నా కొరకైనా మీ సంకల్పం తెలియపరచు. నేను అనుకున్నట్టుగా లేవే పరిస్థితులు, లేఖనాల్లో ఇలా ఉన్నాయి కదా, మరి లేఖనాల్లో ఉన్నట్లుగా నా చుట్టూ ఉన్న పరిస్థితులు లేరే, బోధించే వాళ్ళే లేరే. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు
దేవుని మీద నీకు సంశయం వస్తుంది. ఇప్పుడు నేను అడుగుతాను ఒక మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలలో అక్కడ అబద్ధ ప్రవక్తలు కనపడతారు. వాళ్ళు దేవుని నామం పేరట ప్రవచనాలు చెప్పారు. దేవుని నామం పేరట అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. వాళ్ళు వచ్చి తలుపు తట్టారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరెవరో నేను ఎన్నడూ ఎరగనన్నాడు. అవునా? ఒక నిమిషం ఆ సబ్జెక్ట్ అలాగ పట్టుకొని రెండో వైపు ఆలోచించు. భూమి మీద ఉన్న ప్రతి మనుషుని గురించి రాశారా, లేకుంటే కొందరి గురించే రాశారా? నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయని, నీ అడుగులు లెక్క పెట్టబడి ఉన్నాయని, నువ్వు మాట్లాడే ప్రతి మాట పరిగణలోకి తీసుకొని లెక్క రాస్తున్నాను అని చెప్పి ఒకరోజు తీర్పు ఉంటుందని ప్రతి మనిషి గురించి రాశారా, కొందరి గురించే రాశారా? నీ సంచారములు లెక్క పెట్టబడి ఉన్నాయి 56వ కీర్తనలో. నీ కన్నీళ్ళు బుక్లో వ్రాయబడి ఉన్నాయి, పాత్రలో పట్టబడి ఉన్నాయి. ఇది ప్రతి మనిషి గురించి కదా. అటువంటిప్పుడు వాళ్ళ గురించి ఎందుకు తెలియదు? తెలుసా తెలీదా? దేవునికి తెలియదు అనే మాటకి అర్థం ఏమిటి అక్కడ? అవునా? ఆలోచన చేయండి. అలాంటి వాళ్ళను దేవుడు ఎందుకు నీ జీవితంలో నువ్వు గుర్తుపట్టేటట్లు అనుమతిస్తాడో చెప్పనా? ఎందుకనంటే అలాంటి బలహీనుడైన వ్యక్తి ఎందుకు బలహీనుడయ్యాడో చెప్పు నాకు. అలాంటి వ్యక్తి ఎందుకు దేవునికి విరోధంగా, దేవుని నామమును పనిచేస్తూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడో చెప్పు నాకు. దేవుడు ఎందుకు అనుమతించాడు? ఎందుకనంటే అలాంటి వ్యక్తులు అలా ప్రవర్తించడానికి గల కారణం వాళ్ళు దేవుని కృపను పోగొట్టుకున్నారు. నువ్వేదైనా కొద్దిగా దేవుని కృపను పొంది దేవుని సత్యమందు నువ్వు నిలిచి ఉన్న వ్యక్తివైతే నువ్వెందుకు సత్యమందు నిలిచున్నావు? ఆ వ్యక్తి ఎందుకు పడిపోయాడు? ఆ వ్యక్తి ఎందుకు దేవునికి విరోధిగా మారాడు? కారణం నీ మీద దేవుని కృప ఉంది. ఆ వ్యక్తి కృపను పోగొట్టుకున్నారు. కృపను పోగొట్టుకున్న వ్యక్తిని చూసినప్పుడు నువ్వేం చేయాలి? మీకు ఆ ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు. ఇది మన దేవుని యొక్క దైవిక లక్షణం. ప్రభు ఏమన్నాడు? పౌలు గారి ద్వారా ఏం పలికాడు? నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి. ఇప్పుడు ప్రభు యొక్క లక్షణం ఏమిటి? క్షమించే దేవుడు, కనికరం చూపించే దేవుడు. ఎవరిని? అతిక్రమం కలిగిన వారిని. అవునా? అటువంటి వారి పట్ల కనికరము చూపుడు యందు సంతోషించువాడు గనుక నిరంతరం కోపం ఉంచాడు. ఇది ఆయన మన పట్ల కనికరం చూపడానికి ముందు ఆ కనికరం ఎవరికి చూపుతాడో 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కృపను పోగొట్టుకున్న వారిని దూషించడమా, తృణీకరించడమా, అవమానించడమా, లేక నువ్వు తొలగిపోయినప్పుడు నీ పట్ల కనికరం చూపించిన దేవుని వలె అలాంటి వ్యక్తుల పట్ల నువ్వు కనికరం చూపించడమా? ఇది దేవుని మార్గం. ఇలాంటివి నీ జీవితంలో ఎదురవుతున్నాయి. నిన్ను దేవుని ప్రణాళికకు దూరం చేస్తున్న విషయాలు నీ బ్రతుకులు ఏవైతే ఉన్నాయో ఆయా విషయాలలో దేవుడు ఎలా స్పందిస్తున్నాడో నువ్వెలా ప్రతిస్పందించాలో ఈ విషయాలు నువ్వు తెలుసుకొని ఆ అనుభవాల్లో నువ్వు నడిపించబడితే, నీ హృదయం ఆ అనుభవాలతో నింపబడి ఉంటే నీ బిడ్డకు ఆ అనుభవాలే నువ్వు నేర్పుతావు. లేకుంటే లోకస్తుల్లాగే మనల్ని ప్రేమించేవారినే ప్రేమిస్తాం, ద్వేషించేవారిని ప్రేమించలేం. మనకు మేలు చేసేవారినే ప్రేమిస్తాం, నష్టం చేసిన వాళ్ళని ప్రేమించలేం, హృదయపూర్వకంగా ప్రేమించలేం. తప్పిపోయిన కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి. ఆయన ప్రార్థన వ్యర్థం కాల. ఒక దినాన
ఆ కుమారుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఆ సంతోషం ఎంత ఉధృత స్థాయిలో ఉందండి. వాడి బట్టలు మురికి అనుకోలే, వాడి తల వెంట్రుకలు మురిగ్గా ఉన్నాయి అనుకోలేదు, వాడి దగ్గర దుర్వాసన వస్తుంది అనుకోలేదు. నా కొడుకు పరుగు పరుగును వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కావలసినవన్నీ పోగొట్టుకున్నవన్నీ తీసిచ్చాడు. ఇది ఘనమైన ఆహారం తీసుకోవడానికి సూచన. దీనినే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదివిన మూలవాక్యం క్రింద వచనములు అంటాడు. మనం చదివిన మూలవాక్యం, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. నీతి వాక్యం అంటే దేవుని మనసు ఎరిగి ప్రవర్తించే విషయం. దేవుని మనసు ఏమిటి? ప్రేమించడం, సహించడం, ఓర్చుకోవడం, దేవుని ప్రణాళిక నెరవేర్చడం, ఆయన గురి ఎదుగు పరిగెత్తడం, సంకల్పం. దేవుడు ఎవరిని ప్రేమించాడో వాళ్ళని ప్రేమించడం, దేవుడు ఎవరిని ద్వేషించాడో వాళ్ళని ద్వేషించడం. ఆ తర్వాత దాని గురించి వివరిస్తూ ఎదగడాన్ని గురించి 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత అది కాదు, మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన. ఎక్కడ కనపడతాయి మేలు కీడు? మనం ఎలా గుర్తుపట్టగలం మేలు కీడు? ఎలా గుర్తుపట్టగలమంటే దేవుడు మొదట మన యందు ఏముంచాడో మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఆ బిడ్డకి ఏమన్నా తెలుసా అండి? ఆకలి అయితే ఆడవడం తెలుసు, మనం ఏ ఫీడింగ్ ఇస్తామో తెలియదు. మనం ఇచ్చింది తీసుకుంటుంది, నచ్చకపోతే ముఖం తిప్పేసుకుంటుంది, అంతే కదా. అలాగే మన విషయంలో మనం ఘనాహారం తీసుకుంటున్నామనడానికి గుర్తు ప్రణాళికకు సంబంధించిన, దేవుని సంకల్పానికి సంబంధించిన విషయాల గురించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడం ప్రారంభించినప్పుడు. నువ్వు పాట పాడే వ్యక్తిగా ఉన్నావు, వాక్యం చదివే వ్యక్తిగా ఉన్నావు, వాక్యం చెప్పే వ్యక్తిగా కూడా ఉన్నావు. కానీ ప్రణాళిక ఈనాడు చాలామందికి తెలియదు. ఎంతసేపు ప్రాస్పరిటీ గాస్పెల్, ఆశీర్వాదం గురించి, క్షేమకరమైన వర్తమానాల గురించి. కానీ భూమి మీద ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దాని కొరకు నేనేం చేయగలను నా వంతుగా అని ఆలోచించేవాడు, బోధించేవాడు చాలా తక్కువ. ఎందుకంటే వారు నీతి వాక్య విషయంలో పసిపిల్లలాగానే ఉన్నారు. కారణం, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఐశ్వర్యం ఏమిటో వారికి అర్థం కాలేదు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. వెలిగింపబడినందున నిరీక్షణ ఎటుదో చెప్పు, నా వైపు చూసి చెప్పు. నీ అందున్న నిరీక్షణ ఏమిటి? నీ అందు దేవుడుంచిన నిరీక్షణ ఏమిటి? నేను భూమి మీద దేవుడు కోరుకున్న విధంగా బ్రతికితే, మనందరికీ తెలుసు ఈ భూమి మీద మనం ఏది సంపాదిస్తామో అది ఏమీ తీసుకువెళ్ళలేము, అన్నీ ఇక్కడ విడిచిపెట్టాలి అని. అవన్నీ అందరికీ తెలుసు. కానీ క్రీస్తును అంగీకరించిన వ్యక్తి, ఘనాహారం తీసుకునే వ్యక్తికి తెలియవలసిన విషయం ఏమిటి అంటే, తన యందు దేవుడు నిరీక్షణ ఉంచాడు. ఈ పేజీ ఇలాగే పట్టుకోనండి. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని. మూల భాషలో ఏముంది? మహిమ నిరీక్షణ అంటే నా జీవితం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు, దాన్ని నేను ఎలా నిర్వహించాలి, గృహ నిర్వాహకత్వం. మహిమ నిరీక్షణ, గృహ నిర్వాహకత్వం ఏంటి? ఆయన వస్తాడు, నేను పరిశుద్ధంగా జీవించాలి. ఊరికి పరిశుద్ధంగా జీవించడమేనా? కాదు. భూమి మీద ఏ దైవ కార్యం ఆయన చేస్తున్నాడో ఆ కార్యంలో నా పాత్ర ఉండాలి, ఆ కార్యంలో నా వంతు కార్యం నేను చేయాలి. అది ఆ నిరీక్షణ ఏమిటో తెలిస్తే, అక్కడ నీకు ఇవ్వబోయే ఆధిక్యతలు ఏమిటో తెలిస్తే, దానిని గురించి పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసులకు ఆ మెట్టు రావాలి అని. మళ్ళీ వెనక్కి 2:17 మిమ్మును పిలిచిన పిలుపు వలననైనా నిరీక్షణ ఎట్టిదో అంటే, పరలోకం దేవుడు వచ్చినప్పుడు ఆయనతో నిబంధన చేసుకున్న వారిని, భూమి మీద దేవుణ్ణి కనుగొని ఈ నిజ దేవుడని అంగీకరించిన వారిని, ఆయనతో ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచిన వారిని, అంటే ఆయన సత్యమును న్యాయమును అనుసరించి నడిచిన వారిని ఆయన తనతో తీసుకువెళ్తాడు.
తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళకిచ్చే ఆధిక్యతలు ఏమిటో ఆ స్పష్టమైన గ్రహింపు అవగాహన ఇక్కడ భూమి మీద నువ్వు కలిగి ఉంటే, ఆ కలిగి ఉన్న దాన్ని ఆయన నిరీక్షణ ఎటుదో నువ్వు ఎరుగున్న వ్యక్తిగా అంటున్నాడు. అది చాలామందికి తెలియలా. అందుకే క్రైస్తవులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మేలు కలిగితే దేవుడు మేలు చేశాడు అంటున్నారు, మేలు చేయకపోతే దేవుడికి నా మీద కనికరం రాలేదు అంటున్నారు. క్రీస్తును లేని వ్యక్తులు కూడా గుడికి వెళ్తారు, దేవుడా నువ్వు నాకు ఇది చెయ్యి, నేను నీకు ఇది ఇస్తానంటాడు. అది జరిగిందనుకోండి, దేవుడు నా పట్ల కనికరం చూపించాడని మొక్కుబడి ఇచ్చేస్తారు. జరగలేదనుకోండి, ఆ దేవుడు నా పట్ల కనికరం చూపించలేదని వాళ్ళు మౌనంగా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు అలాంటి వాడు కాదు. ఇక్కడ దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఇది చెయ్యి, నేను నీకు ఇది ఇస్తా. యెహోషువకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు నా ఆజ్ఞల ప్రకారం నడిస్తే, కుడికి కానీ ఎడమకి కానీ పోకుండా నడిస్తే, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీదే. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవబడలేడు. ఎరుకో దగ్గరికి వెళ్ళారు, జయించారు, ఒక మనిషి కూడా ఎదురు నిలబడలా, మొత్తం నరికేశారు, పట్టణాన్ని గెలుచుకున్నారు. దేవుడు వద్దన్న పని చేశాడు ఆకాను. ఈ విషయం తెలీదు. హాయి మీదకి పంపాడు యెహోషువ సేనల్ని. 36 మంది చచ్చిపోయారు. అప్పుడు యెహోషువ వచ్చి ఏం చేశాడు? మోకరించి, మన భాషలో చెప్తున్నా, దేవుణ్ణి చొక్కా పట్టుకొని అడిగినట్టు అడిగాడు, ఏమయ్యా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవబడలేడు అన్నావు? అడుగుపెట్టు స్థలమల్లా నాది అన్నావు. నేను హాయి పట్టణానికి నా మనుషులను పంపా అంటే నేనే వెళ్ళా. నా మనుషులు 36 మంది చచ్చిపోయారు. నువ్వు చెప్పిన మాట ఏమైంది? నిలదీసాడా లేదా? అప్పుడు దేవుడు చెప్పాడా, ఇదిగో నీలో ఈ దోషం ఉంది, దాన్ని నశింప చేయి, అప్పుడు నేను నీతో వస్తా. ఆ తర్వాత 31 యుద్ధాలు చేస్తే ఒక్క యుద్ధంలో నన్ను ఓడిపోయాడా యెహోషువ? అసలు వీళ్ళు వస్తుంటేనే వాళ్ళకి భయం భయం భయం. పెద్ద పెద్ద రాజ్యాల వాళ్ళు కూడా గడగడలాడిపోయి బిలాం లాంటి ప్రవక్త దగ్గరకు వచ్చారు, బాలాక్ లాంటి వాళ్ళు. నేనేమంటున్నానో చెప్పనా? దేవుని మార్గం నీ పట్ల ఏమై ఉన్నదో అది నువ్వు తెలుసుకొని ఉంటే, ఆ నిరీక్షణ నీ యందుంటే, నువ్వు ఘనాహారం తీసుకునేటువంటి వ్యక్తివి. అది నీకు తెలియడం లేదు గనుకనే మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూస్తుంది. నిజంగా వాడు చెడ్డోడు అనుకుందాం కాసేపు, వాడి మూలాన దేవుని నామానికి అవమానం వస్తుందని చెప్పి అనుకుందాం కాసేపు. వాడు నీ కొరకు ఏమైనా చచ్చిపోయాడా? వాడు నిన్నేమైనా పరలోకానికి తీసుకెళ్తాడా? నీ కొరకు ఏదైనా ఒక గొప్ప కార్యమైనా చేయగలడా వాడు? మరి వాడెందుకు నీకు రోల్ మోడల్? నీ యందు ఏ నిరీక్షణ అయితే ఉందో ఆ నిరీక్షణను నువ్వు కలిగి, ఆ నిరీక్షణ వైపు చూస్తూ, దాని కొరకు అది నెరవేర్చడానికి నీ యందు ఏముంచాడు? ఇందాక చదివిన దగ్గర నుండి చదవండి. 1:17, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యం ఎటిదో. పరిశుద్ధులలో ఏముంచాడు? ఆయన స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే అర్థం ఏమిటి? విడదీయడానికి సాధ్యం కాదు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం అని లేఖనం చెప్తుంది. ఈ స్థలం అండి మా పిత్రార్జితం అండి, మా పెద్దలు ఇచ్చారు, మా స్వాస్థ్యం అండి అని చెప్తాం. అంటే దాని నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు. దానిలో మనం ఇల్లు కట్టుకోవచ్చు, బిల్డింగ్ కట్టుకోవచ్చు, గొయ్యి తవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అది మన పిత్రార్జితం, స్వాస్థ్యము. అట్లాగే మన బిడ్డలు కూడా మనకి అన్నం పెట్టినా పెట్టకపోయినా, చూసినా చూడకపోయినా వాళ్ళు మన బిడ్డలే, పలానా వాళ్ళ పిల్లలు అంటారు. అట్లాగే దేవుడు తనలోని అంశాలను కొన్ని నీలో ఉంచాడు. నీలో ఉంచిన ఆ అంశాలేమిటో నువ్వు గుర్తుపడితే, అది గుర్తుపట్టట్లేదు కనుక ఫెయిల్ అవుతున్నావు. నీలో ఉంచిన అంశాలేమిటి? ఆయన జీవము. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. 18వ వచనంలో ఆయన వివేకము మన యందు ఉంచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, జ్ఞానముగా ఆయనే మన యందు ఉన్నాడు, విమోచనగా ఆయనే మన యందు ఉన్నాడు, పరిశుద్ధతగా ఆయనే మన యందు ఉన్నాడు, నీతిగా ఆయనే మన యందు ఉన్నాడు. ఆయన జీవమే మనలో వచ్చి నివసిస్తుంటే నువ్వు దాన్ని గుర్తుపట్టకుండా మనుషుల వైపు చూసి ఇలా అలా అని, ఎందుకట్లా చేస్తున్నావు అంటే పాలు తాగుతున్నావు. పాలు తాగే వయసులోనే అంతకాలమైన ఉంటే ఆత్మీయంగా ఎలా ఎదుగుతావండి? ఆత్మీయంగా ఎదిగితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుడు 3 సందర్భాల్లో సంతోషిస్తాడు అని చెప్పాను కదా. మొదటి సందర్భం, నువ్వు మారు మనసు పొంది ఆయనతో నిబంధన చేసుకున్నప్పుడు, లేదా తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు, అప్పుడు మారు మనసు పొందినా. నువ్వెప్పుడు మారు మనసు పొందినా పరలోకపు దేవదూతలు సంతోషిస్తారు. రెండో విషయము, అన్నప్రాసన జరిగినప్పుడు మనం ఎలా సంతోషిస్తున్నామో
అలాగే ఘనమైన ఆహారం తీసుకోవడానికి, అనగా ఈ లేఖనాల్లో ఉన్న నిగూఢమైనటువంటి దేవుని సంగతులు, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, అవి మనం తెలుసుకోవడానికి ఇష్టపడి వాటిని తెలుసుకొని దావీదు భక్తుల్లాగా ఆ కార్యాలు చేయడానికి పూనుకున్నప్పుడు, ఆయన కొరకు శూర కార్యాలు చేయడానికి పూనుకున్నప్పుడు, ఏంటి ఆయన కొరకు చేసే శూర కార్యాలు? ఆత్మను రక్షించడం, అపవాదు శక్తులను బంధించడం, వాటి క్రియలను లయం చేయడం. భూమి మీద నీ కొరకైన దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు సర్వాంగ కవచాన్ని ధరించి, నోటిలో వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించి దైవ కార్యాన్ని నెరవేర్చడం. దాని మీద గురిపెట్టు. అటు ఇటు గురిపెడితే నువ్వు ఘనాహారాన్ని తీసుకున్నట్టు కదా. చంటి పెడువే నిన్ను చూసి జాలి పడతాడు దేవుడు, అంతే బాధపడతాడు. అందుకొరకు ఆల్రెడీ నీలో ఆయన అనేకం ఉంచాడు. వాటిని గుర్తుపట్టు. నేను ఎందుకొరకంటే దేవుడు నాకు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే నేను వీటి ద్వారా ఇది చేయాలి. ఈ రెండో విషయంలో దీని గురించి సంతోషిస్తాను. మూడో విషయము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాల్లో పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరుచుకున్నది. ఆమెకు సన్నని నార వస్త్రాలు ఇవ్వబడ్డాయి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరుచుకున్నప్పుడు పరలోకమంతా సంతోషిస్తుంది. ఈ భక్తి ఎందుకు చేస్తున్నావు? భోజనానికి లేకనా, బట్టలు లేకనా, నీడ లేకనా, ఆరోగ్య సంబంధమైన విషయాల కొరక? ఇవేవి కాదు. దేవుడు లేడనే వాళ్ళకు కూడా ఇవన్నీ ఉన్నాయి. వీటి కొరకు కాదు. నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన నన్ను ఎన్నిక చేసుకున్నారు. ఎందుకనంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన దేవ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావం నాకిచ్చి నన్ను ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలని ఆయన ఇష్టపడి కార్యం చేస్తున్నాడు. మరి ఎంతోమంది ఉండగా, ఇంతమంది నర్సరావుపేట పట్టణంలో కనీసం 2 లక్షల కంటే ఎక్కువ మంది ఉండగా ఒక 20,000 మంది కూడా ఉంటారు క్రైస్తవులు. 10% కూడా ఉంటారో నాకు తెలియదు. చాలా కొద్ది మందిని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. నేను అనుకుంటే నేను యేసు ప్రభు భక్తి చేయలేను. నువ్వు అనుకుంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోలేవు. ఆయన కృప ఉంది కనుక నమ్ముకున్నావు. ఆయన నిన్ను తన బలవంతమైన ప్రేమతో ఆయన నిన్ను కనికరించాడు కనుక నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు. ఆయన నన్ను కనికరించకపోతే ఈ 17 సంవత్సరాలు బట్టి ఇక్కడ క్రమంగా వచ్చి దైవ కార్యాన్ని నేను చేయలేను. వచ్చి చేస్తున్నానంటే ఆయనే నన్ను తీసుకొస్తున్నాడు, ఆ కార్యం చేపిస్తున్నాడు, తీసుకువెళ్తున్నాడు. ఇది నేను నమ్ముతాను హృదయపూర్వకంగా. అలాగే నువ్వు నమ్మితే నీ కొరకైనా దేవుని సంకల్పం నీవు చేయడానికి ఆయన సంతోషంగా నీ కొరకైన ఘనాహారం, అది జుంటె తేనె దారాల కంటే మధురమో, క్రొవ్వు మెదడుల కంటే సంతోషకరమైన ఆనందభరితమైన ఆహారము. ఆయనకేమిస్తాడో నాకు తెలియదు. నువ్వు లోబడే కొలది అయ్యా ఆ గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు, గ్రహింపలేని సంగతులు నాకు తెలియపరచయ్యా. దావీదు భక్తుడు వంటి దీర్ఘదర్శి ఆశ్చర్యకరమైన సంగతులు తెలియచేయమని మొరపెట్టాడు. ఆ అంశం గురించి నేను ఎప్పుడు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయలేదు. నేను ఇప్పటి నుండి చేస్తున్నా. అక్షరార్థమైన నా బిడ్డ చక్కటి ఎదుగుదలను నువ్వు ఇచ్చావు. ఘనాహారం ఇవ్వడానికి, తీసుకుంటే ఆ బిడ్డ స్వీకరించడానికి తన జీర్ణ వ్యవస్థను నువ్వు ఆశీర్వదించావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎంతోమంది బిడ్డల జీవితంలో ఇది లేదయ్యా. కొంతమంది సైకలాజికల్ డిజార్డర్తో, ఎంతమంది కుటుంబాల్లో అలాంటి పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లల్ని పోగొట్టుకోలేరు, పెంచలేరు. అయినా కూడా దేవుని కృపను బట్టి వాళ్ళని విడిచిపెట్టకుండా అలాగే ఎంతో కష్టంతో ఆ తల్లిదండ్రులు పెంచుతున్నారు. అలాంటి కుటుంబాలను చూడండి. అప్పుడు నువ్వు ఎంతగా దేవుణ్ణి స్తుతించాలో, ఎంతగా దేవునికి లోబడాలో నీకు అర్థమవుతుందండి. నీ పట్ల దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో నీకు అర్థమవుతుందండి. అప్పుడు దేవుని ఆ ప్రణాళిక కొరకు ఏడుస్తావు. అయ్యా ఇంత మేలు చేస్తున్నా నీ కొరకు నేనేం చేస్తున్నాను? నీ చిత్తం నెరవేర్చడానికి నేనేం చేయలేకపోతున్నా. నాకు కావాలి, నేను చేయాలి. నా యవ్వనకాల బలాన్ని, ప్రేమను నీ కొరకు ప్రతిష్ఠించాలని ఏడుస్తావు, మొరపెడతావు. అవి తెలుసుకున్నప్పుడు, ఆ సత్య ప్రత్యక్షత యందు నువ్వు ప్రతిష్ఠించబడినప్పుడు నీ బిడ్డకు బాల్యం నుండి ఉగ్గుపాలతో నేర్పుతావు. ఆ అనుభవం ఏ మెట్లోకి వెళ్తుందంటే, పాలు విడిచిన వెంటనే ఒక అమ్మగారు తీసుకెళ్ళి దేవాలయంలో వదిలిపెడితే కొడుకుని 3వ ఏడు వెంటనే మోకరించాడట. ఎవరు అమ్మగారు? ఎందుకని ఆవిడ బిడ్డ మోకరించాడు? నీ బిడ్డ ఎందుకు మోకరించడంలా? కారణం ఆవిడికి ప్రణాళిక తెలుసు. అయ్యా దేవాలయంలో దీపం మారిపోతుందయ్యా, యాజకుడు స్థూలదేహుడయ్యాడు, బలహీనుడయ్యాడు, వృద్ధాప్యంలోకి వెళ్ళాడు, కొడుకులు చూస్తే కరెక్ట్గా లేరయ్యా.
ఆ దీపం ఆరిపోకూడదయ్యా. నువ్వు నాకు ఒక కొడుకునిస్తే ఆ కొడుకుని ఆ దీపం వెలిగించడానికి, మందిర పరిచర్య చేయడానికి నేను సిద్ధపడి. ఆవిడికి ప్రణాళిక అర్థమైందండి. ఆ భారాన్ని కలిగి, అయ్యా నేను చేయాలి, నన్ను వాడుకో, నా బిడ్డను వాడుకో అని. నీ బిడ్డ కొరకు నువ్వు ఆ ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ బిడ్డను వాడుకుంటాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనం వెనుకెళ్ళి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేయండి, ఒకరు బిగ్గరగా ప్రార్థన చేయండి. ఆ బిడ్డ కొరకు, ఆ కుటుంబం కొరకు, ఇక్కడ పాలు త్రాగే వారికి ఉన్న ప్రతి వ్యక్తి గ్రహించలేని గొప్పవైన గూఢమైన సంగతులు ఎరుగున్నట్లు, ప్రభు దగ్గర ప్రత్యేకించుకొని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు మొరపెట్టడం కొరకు, మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించబడిన బిడ్డలు కుమార్ మౌనిక, వారి కొరకు, వారి బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి, ఒకరు బిగ్గరగా ప్రార్థన చేయండి. నన్ను మౌత్ ఇవ్వండి. బిగ్గరగా చేయండి తల్లి. అయ్యా ఇప్పుడు వాటి వందనాలు, స్తోత్రములు, అనేక స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా ఆ బిడ్డకు విషయం కాదు కానీ చూపా నాయన. అయ్యా ఈ లోకంలో నాయన మీ ప్రణాళిక చొప్పున ఆ బిడ్డకు నాయన బలమైన ఆహారం ఇచ్చిన ఆయన. అయ్యా ఆ బిడ్డను సిద్ధపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, వందనాలు. అయ్యా వచ్చిన బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రములు. అయ్యా నాయన ఈ వేడుకను చూడడానికి, వాక్యం వినడానికి వచ్చిన వారందరూ ఆమె అమ్మ అవన్నీ పట్టుకురండి. తెచ్చారా? రైట్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మా జీవిత గమనములో ప్రతి ఘట్టము కూడా ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పుతుంది అని మీరు మాకు జ్ఞాపకం చేశారు. అక్షరార్థంగా ఒక తల్లి తన బిడ్డను కన్న విధంగా మేము ఈ లోకములో నుండి, అనగా సాతాను అధికారం నుండి క్రీస్తు అధికారం క్రిందకు మేము రావడం, సత్యవాక్యం వలన మీరు మమ్మల్ని కనడం వలన మేము రాగలిగాము అని, అప్పుడు నీటి మూలముగా ఆత్మ మూలముగా మేము జన్మించాలి అని ప్రాథమిక సత్యాన్ని మీరు, మొట్టమొదటి సత్యాన్ని మీరు మాకు తెలియపరిచారు. ఇదిగో ఈ దంపతులు ఇరువురు ఆ అనుభవాన్ని కలిగి ఉన్నారు. రెండవ అనుభవం డోలారోహణం. నిన్ను విడిచి స్వంత నిర్ణయాలు తీసుకొని చేసే ప్రయత్నాల్లో మీరు కొన్ని అనుమతించారు. మేము అడగక, మీకు లోబడక, మీ చిత్తము తెలుసుకోక చేసే ప్రయత్నాల్లో చాలా సక్సెస్ అయ్యారు, కొన్ని ఫెయిల్ అయ్యారు. ఆ విషయాలు కూడా బిడ్డలకు అర్థమవుతూ ఉన్నాయి. మూడవదిగా అన్నప్రాసన కార్యక్రమం. అయ్యా పాలు కాక ఘనాహారం తీసుకునే అనుభవం. అక్షరార్థంగా పసిబిడ్డను ఆ దంపతులకు ఇచ్చి మీరు ఒక ఆత్మీయ పాఠాన్ని మా అందరికీ నేర్పించారు. అవి మేము మా కన్నులతో చూస్తున్న భౌతికపరమైన ఆశీర్వాదాలు మాత్రం కాక, కంటికి కనిపించని అదృశ్యమైన వాటిని పౌలు చెప్పినట్లు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామని పౌలుగా చెప్పినట్టు, ఆ ఉన్నతమైన అనుభవంలోనికి గ్రహించలేని గొప్పవైన అయా గూఢమైన సంగతులు తెలుసుకున్నట్లు, ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు, ఇర్మియా మొరపెట్టినట్టు, దావీదు మొరపెట్టినట్టు, పౌలు మొరపెట్టినట్టు, నీ భక్తులు మొరపెట్టి ఆ ఘనాహారాన్ని పొందుకొని అయా యుద్ధశూరుల వల్ల సిద్ధపరచబడి యెహోవా కొరకు శూర కార్యాలు ఎలాగూ చేశారో అలాగూ ఆ దంపతులు ఆ ఉన్నతమైన మెట్టులోనికి నడిపించబడడానికి సహాయం చేయండి. అప్పుడు ఆ బిడ్డలు బాల్యం నుండే తమకిచ్చినటువంటి బహుమానం, తమకిచ్చిన స్వాస్థ్యం ఆ బిడ్డను బాల్యం నుండి ఆ మార్గాల్లో పెంచగలుగుతారు.
ఆ మార్గాల్లో పెంచబడినప్పుడు ఆ బిడ్డ పసితనం నుండి నీ సన్నిధిలో మోకరించి నీకు అప్పగించుకోగలుగుతుందయ్యా. తన కొరకైన మీ సంకల్పాన్ని బాల్యమును గుర్తుపట్టి అయ్యా తను తాను సిద్ధపరచుకుంటుంది, మీతో సిద్ధపరచబడగలుగుతుంది. మహోన్నతుని విద్యను అభ్యసించిన వ్యక్తిగా ఈ లోకములో మీ చిత్తమును నెరవేరుస్తుంది కనుక ఆ దంపతులు తమను తాము ప్రత్యేకించుకొని వారు ఈ ఘనాహారం కొరకు మీ యొద్ద నుండి కనిపెట్టి పొందుకునేవారిగా, అనుదినము వర్ధిల్లేవారిగా, దినదినము వర్ధిల్లేవారిగా ఆ తల్లిదండ్రులను దీవించండి. అలాగే అక్షరార్థంగా ఆ పసిబిడ్డకు మేము మాట్లాడుకున్న విషయాలు తనకేమీ తెలియదు, కానీ ఆ బిడ్డ విన్నది కాబట్టి అవి తన హృదయంలో ముద్రించండి. ఒక దినాన ఆ మాటలు ఆమె హృదయంలో నుండి బయటకు రావాలి. గ్రహించే శక్తి ఆ బిడ్డకు మీరు ఇచ్చారు కాబట్టి ఈ మాటలు ఆ బిడ్డ స్వతంత్రించుకోవాలి. దానికి రుజువుగా, సాక్ష్యంగా అక్షరార్థమైన ఘనాహారం మేము ఇవ్వడానికి ఇప్పుడు మేము సిద్ధపడుతూ ఉండగా అయ్యా మమ్మల్ని కనికరించి ఆ ఘనమైన పరిచర్యలో వాడుకొనమని వేడుకుంటూ ఈ కార్యక్రమం ఎందు నిమిత్తం వచ్చిన ప్రతి ఆత్మీయ బిడ్డను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎవరైతే మారు మనసు పొందలేదో వారు మారు మనసు పొందడానికి, ఎవరైతే మారు మనసు పొంది పాలు త్రాగే వయసులో ఉన్నారో వారు ఘనమైన ఆహారం తీసుకునే వారిగా సిద్ధపరచబడడానికి, ఎవరైతే ఘనమైన ఆహారాన్ని తీసుకుంటూ నిపక్షంగా గొప్ప కార్యాలు చేయడానికి పూనుకున్నారో ఆ ఉన్నతమైన అనుభవంలో నడిపించబడడానికి సహాయం చేయమని వేడుకుంటూ అట్లా శ్రేష్టమైన అనుభవాల్లో నన్ను మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. అలాగే ఆ పాపకు చెందిన పెద్దవాళ్ళు రూపా గారి తల్లిదండ్రులు, అలాగే కుమార్ గారి తరపున పెద్దవాళ్ళు శ్రీరాములు గారు, అమ్మగారు దుర్గా అమ్మగారు ఉన్నారు, మల్లేశ్వరి గారు, పెద్దవాళ్ళు దయచేసి ఇక్కడికి రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలోకి తండ్రి, ఇదిగో ఈ బిడ్డ కొరకు సిద్ధపరచబడినటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. మీ రక్తమును ప్రోక్షించి పరిశుద్ధపరచండి. ఈ ఘనాహారాన్ని ఈ దినము నుండి ఆ బిడ్డకు మేము అందిస్తూ ఉండగా మీ నామమున ఆ బిడ్డ స్వీకరించడానికి, తనకు దినదినము వర్ధిల్లడానికి అవసరమైన శ్రేష్టమైన ఆహారం అందించడానికి కావలసిన జ్ఞాన వివేకములు ఆ తల్లిదండ్రులకు దయచేయండి. ఈ దినం మేము అందిస్తున్నటువంటి ఘనాహారాన్ని మీరు పరిశుద్ధపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. ఈ ద్రవమును కూడా, నీళ్లను కూడా పరిశుద్ధపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో మీ నామం పేరట తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఘనాహారాన్ని ఈ దినం మొదలుకొని ఆ బిడ్డకు అందిస్తూ ఉన్నాను. అయ్యా స్వీకరించడానికి మీరు సహాయం చేయండి. యేసు నామమున అడిగిచున్నాం తండ్రి. అయ్యా మీరు మల్లేశ్వరం గారు అమ్మా మీరు రండి. అయితే మల్లేశ్వరి గారు తర్వాత పెట్టారు. మీరు గణేష్ గారు తెచ్చారా? మీకు ఇవ్వండి నాకు.
నేను తీస్తాను. పెట్టారా? ప్రతి ఒక్క పెట్టుతుంది మల్లేశ్వరమ్మ గారు పెట్టి పక్కకి ఇంటి రండి. ప్రతి వాళ్ళు నిలబెట్టు. రమేష్ గారు, పద్మ గారు వచ్చారండి, రమ్మని. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. ఇది ఒక ఉపకరణాన్ని నా బిడ్డకు తాతయ్య గారు బహుకరించారు. తాతయ్య గారు, అమ్మగారు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములైనా కేవలం ఘనాహారాన్ని అందించడమే కాదు, ఆ బిడ్డ కొరకై ఒక ఆభరణాన్ని, చిన్న ఉపకరణాన్ని ఆ తల్లిదండ్రులు ప్రేమించి తీసుకొచ్చారు. పరిశుద్ధపరచండి. ఆ బిడ్డ దీనిని ధరించినప్పుడు నీ ప్రక్కన ఉండేటువంటి రాణి ఎలాంటి సౌందర్యాన్ని కలిగి ఉంటుందో, అలంకరణను కలిగి ఉంటుందో, ఆకర్షణను కలిగి ఉంటుందో, అలాగే నా బిడ్డ ఈ ఉపకరణమే కాదు, తన జీవిత కాలంలో తనకి ఏదేది అవసరమో భౌతికపరమైన ఆత్మ సంబంధమైన ఆభరణాలను ఆ బిడ్డ స్వతంత్రించుకున్నట్లు మీ కృపను దయచేయండి. అందుకు సూచనగా ఈ మొట్టమొదటి ఈ బహుమానాన్ని ఈ సమయంలో పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను. పరిశుద్ధపరచబడిన ఉపకరణం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమును ప్రతిష్ఠిస్తూ యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి పెడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మీ ఇద్దరే తొడగండి. రమేష్ గారు రండి. ఈలోపు ఇక్కడ ఉన్న పెద్దలైన వ్యక్తులు రండమ్మా. ఉషారాణి గారు, లక్ష్మి గారు, పెద్దలైన వ్యక్తులు రండి. శారమ్మమ్మ గారు వచ్చారా? శివకుమారమ్మ గారు, మందుల గారు రండి. బిడ్డను దీవించి ఆహారాన్ని ఇవ్వండి. అట్లా రోడ్డు దగ్గర కొంచెం మొత్తమే రండి. మీరు పక్కన రండి. అమ్మ వాళ్ళు పెట్టారు. మా పెద్దలందరూ రండి తల్లి, బిడ్డను దీవించాలి. అందరూ పెట్టి తెలియరు అట్లా నోటి దగ్గర మళ్ళీ ఆమె సౌండ్ చేయడం మొదలు పెడితే అక్కడ పక్క రండి, పక్క వచ్చి పెట్టు, పక్కా పెట్టు, పక్కెళ్ళి పెట్టు. ఒకళ్ళు పక్క రండి, అడ్డం ఉంటున్నారు మీరే. పక్కన వెనకరా కొద్దిగా, నువ్వు వెనకరా. పెట్టేవాళ్ళు కనపట్ల, పెట్టేవాళ్ళు కనపట్ల, ఏం సార్ కనపడతా. మా అందరు రండి, పెట్టిన వాళ్ళు వెళ్ళండి. మనం వచ్చింది ఆ బిడ్డను దీవించడం కొరకు వచ్చాం.